2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే, పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు 12వ స్థానంలో ఉండటం మూలంగా కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇంకా ఇబ్బందికరంగా ఉంది ఆరోగ్యపరంగా అనుకుంటే కనుక హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. 2వ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి ధనపరంగా మాత్రం ఈ వారం అనేది చాలా ఆనందంగా ఉంటారు. మల్టిపుల్ వేస్లో ధనం రావడం జరుగుతుంది. ఈ వారం నుంచి చాలా ఆనందంగా ఉంటారు. బుధుడు 12వ స్థానం నుంచి మీ లగ్నానికి రాబోతున్నారు 10వ తారీఖు నుంచి. దాని మూలంగా మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా మీ బిజినెస్ పరంగా చాలా అభివృద్ధి అంటూ చూస్తారు. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం ఇబ్బందులు అంటూ ఎక్కువగా ఉంటాయి. 10వ తారీఖు వరకు యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. దానికోసమై మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందులు అంటూ ఉంటాయి. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ముఖ్యంగా ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ సమయం అనేది అంత అనుకూలంగా లేదు, మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. దానికోసమై మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2023 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలుస్తుందని 18వ తారీఖున నవంబర్ నెలలో చెప్పడం జరిగింది. 19వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇంకా ఇలాంటి ప్రిడిక్షన్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.